పర్మిషన్ తీసుకున్నారా? అంటే వాళ్ళ నుంచి ఏమైనా అబ్జెక్షన్స్ వచ్చాయా? లేకపోతే స్టోరీ చేంజెస్ ఏమన్నా జరిగినాయా? లేదండి. ఇఫ్ దే వాంటెడ్ టు మేక్ ఎ ఫిల్మ్, ఈ సినిమా వాళ్ళు చేయాలనుకుంటే మీరు చెప్పినట్లు నేను తీసిన 2 సినిమాలకు నన్ను డైరెక్టర్ పెట్టుకోరు. సో దట్ ఈస్ ఆన్సర్డ్. ద అదర్ వన్ ఈస్ పర్మిషన్స్. అంటే ఐ థాట్ వీ టేకెన్ అ పార్ట్ వేర్ ఇట్ ఈస్ నాట్ కాంట్రవర్షియల్ అండ్ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ ఫిల్మ్. సినిమా అయిపోయింది, టీజర్ చూపించాను, నాన్న అయిపోయింది, ఏం చేస్తానో చూస్తాను. మీ నాయకుడు కదా, మీరు చేస్తే నేనేం చేయాలన్నాడు. ఇట్ ఈస్ ఇట్స్ బిట్వీన్ యువర్ లీడర్ అండ్ యూ, నౌ వాట్ డూ ఐ హ్యావ్ టు డూ అన్నాడు. సో ఇట్ ఈస్ దిస్, ఐ డోంట్ నో, బికాస్ నార్మలీ ఫ్యామిలీస్ ఆర్ ప్రొటెక్టివ్ అబౌట్ ఎ లెగసీ, బట్ హియర్ ఈస్ ఎ పర్సన్ హూ ఇస్ సేయింగ్ మా నాన్న కథ కాదు, మీ నాయకుడి కథ మీరు చెప్తే నేనేం చేయాలన్నాడు. So that was the only thing, and hopefully when it is all done, hopefully they see it and it is worth their blind belief at least that it is gone. అంటే మీ వెనక అంటే జగన్ గారే ఉన్నారు, లేకపోతే ఆ పార్టీ పీపుల్ ఉన్నారు, అందుకే మీరు ఈ బయోపిక్ తీస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇది అంటే మీకు ఎవరు, హూ వాస్ ద సపోర్ట్ అంటే ఈ మూవీ చేయడానికి? కదండి, ఇప్పుడు నేను తీసింది ఒక సినిమా ఆడింది, ఆనంద బ్రహ్మ, కొంచెమో గొప్ప ఆడింది. దాని ముందర పాఠశాల అసలు ఆడలేదు. ఎవడన్నా బుద్ధున్నోడు అంత ఇంపార్టెంట్ ఇంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని అర్థం తెలిసిన డైరెక్టర్కి ఎవడు ఇవ్వరండి. సో సమ్ టైమ్స్ ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్. నా ఇగ్నోరెన్స్ హెస్ బికమ్ అ బ్లిస్. సో ఐ జస్ట్ హ్యాడ్ అ బ్లైండ్ బిలీఫ్. నేను కథ చెప్తున్నాను, మంచి కథ అనుకుంటున్నాను, పోయే కొద్దీ చేసుకుంటా పోదాం అనుకున్నాను. సో ఇట్ హ్యాపెండ్. అంటే నేను కొందరు దుంకక ముందు ఆలోచిస్తారు, నేను దుంకినాక ఆలోచిస్తాను. సో అది సమ్హౌ ఇట్ వర్క్డ్ అవుట్.